రైట్ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ అయ్యాయి. రైట్ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒక్క అభిషేక్ తప్పించి అందరూ కూడా అప్రూవర్లుగా మారినటువంటి పరిస్థితి. లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో అంటే దాదాపు 5-6 నెలలుగా వస్తుంది. 5-6 నెలల తర్వాత మళ్ళీ ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైట్ వీటి మీద మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు స్టూడియో నుంచి. రమేష్, ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి దశలో ఉంది, అంటే ఎన్నికలకు ముందు పరిస్థితి, అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వీటన్నిటి మధ్యలో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. దాని ముందు వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారారు. బినామీ అనుకుంటున్న వ్యక్తి కూడా అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ పరిణామాలు? ఏం జరగబోతున్నాయి? రేపు ఎట్లా ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకవైపు చంద్రబాబు నాయుడు అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతున్న నేపథ్యంలో మరొక వైపు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సీఎం కూతురు స్వయంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు మరోసారి జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చును. ఇటీవల కాలంలో బీజేపీ కవితను అరెస్ట్ చేయకపోవడం మూలంగా గ్రాఫ్ తగ్గిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానైనా ముందుకు తీసుకుపోవాలంటే కవితకు సంబంధించిన కేసు విషయంలో ఏదో ఒకటి తేల్చాలని భావిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. హఠాత్తుగా కవితకి ఇక నోటీసులు రావు, కవితను ఇక అరెస్ట్ చేయరు, కవితకు సంబంధించి ఏది కూడా విచారణ జరగదు, కవిత కేసుకు సంబంధించి కూడా ఎటువంటి పరిణామాలు జరగబోవని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా కవిత కేసు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంతేకాకుండా ఆమెకు స్వయం ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనకు తెలుసు, సౌత్ గ్రూప్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు చాలామంది అందులో ఇన్వాల్వ్ అయినారు. ఇప్పటికీ ఇంకా జైల్లో ఉన్నారు. వాళ్ళ కొంతమందికి బెయిల్ దొరకని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కవితకు సంబంధించిన కేసు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. కవిత కేసు విచారణ సందర్భంగా అప్రూవర్గా మారిపోయిన కొంతమంది, ఇప్పటికీ 6 అప్రూవర్గా మారిపోయారు. ప్రధానంగా ఈ కేసులో కీలకమైన భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిల్లే మొత్తానికి సంబంధించి కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒబరాయ్ హోటల్లో వీళ్ళంతా సమావేశమయ్యారో, ఆ సమావేశమైన సౌత్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి. ఏదైతే మొబైల్ ఫోన్లు వాడారో 8 మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫేస్ టైమ్ రికార్డింగ్ కూడా తమ వద్ద ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు మొత్తం ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో అప్పటికి కవిత విచారణ సందర్భంగా కూడా తన మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో 6 మొబైల్ ఫోన్లను కూడా మీడియాకు చూపిస్తూ ఆమె విచారణకు హాజరయ్యారు. మార్చిలో 3 సార్లు ఆమె విచారణకు అయ్యారు. 16వ తేదీ మార్చిన, అదేవిధంగా అదే మార్చి 20, 21 తేదీలో 3 సార్లు హాజరైన సందర్భంగా ఆమెను అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది. లిక్కర్ స్కామ్కు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. కానీ ఈడీ కొన్ని ఆధారాలను ముందుంచింది. ఏదైతే మొబైల్ ఫోన్లు వాడిన సందర్భం ఉందో అవన్నీ కూడా ముందుంచి ఆ మొబైల్ ఫోన్లకు సంబంధించిన డాటా తమ దగ్గర ఉంది. అరుణ్ రామచంద్ర పిల్లైతో మాట్లాడిన మాటలు కానీ, ఆడిటర్ బుచ్చిబాబుతో మాట్లాడిన మాటలు కానీ, శరత్ చంద్రారెడ్డితో మాట్లాడిన మాటలు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవతో సంభాషణల మొత్తం కూడా తమ దగ్గర రికార్డు ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి కీలకంగా భావిస్తున్న కవిత స్టేట్మెంట్ మరొకసారి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికీ అప్రూవర్గా మారిపోయిన అరుణ్ రామచంద్ర పిల్లే విషయంలో కీలకమైన సమాచారం ఉంది. ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అనేక కీలక అంశాలు ఆయన వెల్లడించే అవకాశం ఉంది. దాంతోపాటు బుచ్చిబాబు మాజీ ఆడిటర్ కూడా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 10 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు హైదరాబాద్ కేంద్రంగా ఆ లావాదేవీలు ఎక్కడ జరిపారు, దానికి సంబంధించిన బుచ్చిబాబు ఎటువంటి ఆధారాలు జరిపారు, ఆ వ్యవహారాలు అన్నిటి కూడా ఆధారాలు సేకరించిన ఈడీ ఇంతకాలం కామ్గా ఉందా లేదా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఎజెండాను తీసుకుందా అనేది మనం భావించవలసి వస్తుంది. ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య వారు జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇక ఈడీ అరెస్ట్ చేయలేదు కవితని. ఈ సందర్భంగా మనం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బంధాన్ని విస్మరించలేమని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ ఆ పార్టీ పైన అటాక్ కూడా చేస్తుంది. ఎందుకు ఈడీ కేసుని తొక్కిపెట్టారు, ఎందుకు లిక్కర్ స్కామ్ని లేకుండా కవిత పేరు లేకుండా చేశారు, కవితగా ఇటీవల వేసిన 2 ఛార్జ్షీట్లో కూడా కవిత ప్రమేయాన్ని కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కవిత కేసును తీసుకురావడం ఖచ్చితంగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ ఏమైనా ప్లాన్ చేసిందా? ఆ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థలు మరొకసారి దూకుడుగా వ్యవహరిస్తున్నాయా? మనం చూడొచ్చు. శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్గా మారిపోయారని చెప్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లై, ఇప్పుడు బుచ్చిబాబు, వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోయిన సమాచారం ఇస్తారు. ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోయినప్పుడు కేసు ఏ విధంగా జరిగింది, సౌత్ గ్రూప్ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మేనేజ్ చేసింది, అక్కడ ప్రభుత్వంతో ఏ విధమైన చర్చలు జరిపింది, ఏ విధంగా
తమకు అనుకూలంగా లిక్కర్కు సంబంధించిన వ్యవహారాలని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. ముందు ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదాను ఎందుకు ముందుగా ఈ లిక్కర్ స్కామ్ చేసిన గ్రూప్ వద్దకు వెళ్ళింది. ఆ తర్వాతనే ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీని, ఢిల్లీ లిక్కర్కి సంబంధించిన పాలసీని రూపొందించారు. ఈ వ్యవహారాలను కూడా ఎవరికి వారు తమకు తెలియదని చెప్పుకొచ్చారు. కానీ అప్రూవర్గా మారిన తర్వాత, ఈడీ ఆధారాలు బయటపెట్టిన తర్వాత వీళ్ళంతా కూడా ఒకే విషయం చెప్తారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం సౌత్ గ్రూప్ని ఎవరు మేనేజ్ చేశారు, దానికి సంబంధించిన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వంకి సంబంధించిన అధికారులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, అదేవిధంగా దానికి సంబంధించిన పాలనా వ్యవహారాల్లో చూస్తున్న ఈ ముసాయిదా రూపొందించిన సందర్భంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పే అవకాశం ఉంది. చెప్పిన తర్వాతనే అప్రూవర్గా మార్చుకునే అవకాశం ఉంది. సో వీళ్ళందరూ చెప్పిన కీలకమైన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పిన ఆధారాలను పూర్తిగా, ఎందుకంటే అప్రూవర్గా మారిపోయినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక డాటాను అయితే అందిస్తారు. ఏ హోటల్లో ఎవరెవరు చర్చలు జరిపారు, ఎవరు ఫోన్లో సంభాషణలు జరిపారు, ఎవరు ఈ డబ్బులకు సంబంధించిన గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బును డంప్ చేసింది ఎవరు, ఆ డబ్బుల వ్యవహారాలు ఎక్కడి నుంచి హవాలా ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయా, హైదరాబాద్కి వచ్చాయా, హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్ళాయా, లేదా ఢిల్లీ నుంచి వెళ్ళాయా అన్న సమాచారాన్ని కూడా పూర్తిగా రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ కొంత సమాచారాన్ని సేకరించింది. ఈడీ సమాచారం సేకరించడంతో పాటు ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళ 6 దగ్గర నుంచి కూడా కొంత కీలకమైన సమాచారం సేకరించారు. రేపు కనుక కవిత విచారణకు హాజరైతే ఖచ్చితంగా ఈ అంశాలను అన్నింటినీ కూడా కవిత ముందుంచి వీటికి ఆన్సర్ చెప్పాలని ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నిజామాబాద్ పర్యటనలో కవిత ఉంది. చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి అక్కడికి వెళ్ళింది. ఈ ఈడీ తాజా నోటీసుల నేపథ్యంలోనే వెంటనే ఉటావుటిన బయలుదేరి హైదరాబాద్కు రావచ్చు. హైదరాబాద్కు బయలుదేరిన తర్వాత సీఎంతో సమావేశం కావచ్చు. ఆ తర్వాత భవిష్యత్తు ఏ విధంగా రేపు హాజరు కావాలా లేదా, హాజరు అయితే ఏ విధంగా స్పందించాలి, ఎటువంటి ఆధారాలు కనుక ఈడీ చూపిస్తే ఆధారాలకు ఎటువంటి ఆన్సర్ చేయాలనే అంశానికి సంబంధించి తనకు సంబంధించిన న్యాయవాదులతో కూడా చర్చించే అవకాశం ఉంది, లేదా కొంత సమయాన్ని కోరుతారా అనేది చూడాలి. మొత్తంగా ఇప్పుడు వరకు చూస్తే ఖచ్చితంగా పొలిటికల్గా ఇది బీజేపీకి సంబంధించిన ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేసిందా? ముందు నుంచి కూడా చెప్తున్నారు, బీజేపీ కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కొంత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అదేవిధంగా కవిత అరెస్ట్ చేయకపోవడం మూలంగా కొంత గ్రాఫ్ పడిపోయింది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారాలకు రావాలనుకుంటున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ని ప్రధానంగా ప్రస్తావిస్తారు. బీజేపీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలు కానీ, లేదా అగ్రశ్రేణి నేతలు కానీ, బీజేపీని లీడ్ చేస్తున్న నేతలు కానీ ఒకటే అంశాన్ని చెప్తున్నారు, ఖచ్చితంగా కవిత విషయంలో ఏదో ఒకటి తేల్చాలి. ప్రజల్లో అనుమానం ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవితకు సంబంధించిన అరెస్ట్ విషయంలో వెనుక ముందు చేస్తున్నారు. ఈడీ ఆదేశాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికే కవిత ఈడీ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా అంతకుముందు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో, కీలక భాగస్వాములుగా ఉన్నారో, మొత్తం లిక్కర్ స్కామ్ని ఢిల్లీ గవర్నమెంట్తో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా క్రమక్రమంగా ఒక్కరొక్కరిగా అప్రూవర్గా మార్చుకుంటూ వచ్చింది. అప్రూవర్గా మార్చుకుంటున్న నేపథ్యంలోనే వీళ్ళందరి దగ్గర కీలక సమాచారాన్ని తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కవిత ముందుంచే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఇందులో ఏపీలో కీలకంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలున్న కొంతమంది శరత్ చంద్ర రెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ కానీ, వాళ్ళ కొడుకు రాఘవ కానీ, వీళ్ళందరూ కూడా ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. సో వీళ్ళు ఏ విధంగా అప్రూవర్గా మరి కవితకు అగనిస్ట్గా సాక్ష్యం చెప్పారా, కవితకు అగనిస్ట్గా ఏదైనా ఆధారాలు ఇచ్చారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇటు బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని తెగదెంపులు చేసుకోవడం, తాము బీఆర్ఎస్ తోటి ఎటువంటి సంబంధం లేదు, తమ నిష్పక్షపాతంగా దర్యాప్తు సంస్థలను ముందుంచాము, దర్యాప్తు సంస్థలు చేస్తున్న దర్యాప్తును ఆధారంగా చేసుకుని అరెస్టులు ఉంటాయి, చర్యలు ఉంటాయని చెప్తూ బీజేపీ చెప్తూ వచ్చింది. ఇంకొక వైపు ఇప్పుడు పక్కనున్న ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన 2-3 అప్రూవర్గా మారిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా కనుక ఈ కవిత కనుక చర్యలు తీసుకుంటే అది ఖచ్చితంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దల మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, కవిత అరెస్టు ఒకవేళ ఈ ఎన్నికల నేపథ్యంలో కనుక ఈడీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టుల దాకా వెళ్తే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, దీన్ని సానుభూతిగా మలుచుకోవాలా, లేదా తిప్పికొట్టాలా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టాలా. ఇటీవల కాలంలో బీజేపీ మీద కూడా దాడి కొనసాగించడం కొంత బీఆర్ఎస్ తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ దాడిని మరింత పెంచి ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది సానుభూతిని పెంచాలి. ప్రభుత్వం కీలకంగా పనిచేస్తుంది, తెలంగాణలో తాము అభివృద్ధిని వల్లవేస్తున్న నేపథ్యంలో అభివృద్ధిని కాదని తమ పైన కేంద్ర ప్రభుత్వం కావాలని దాడి చేస్తుంది, కేవలం అధికారం కోసం ఇటువంటి రాజకీయంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఖచ్చితంగా బీఆర్ఎస్ చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో 2 కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బంధం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా కవితకు నోటీసులు ఇవ్వడం,
ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఆ విమర్శలను కూడా తిప్పికొట్టడానికి బీజేపీకి ఒక ఆయుధం వచ్చినట్లయితుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా ఎన్నికల నేపథ్యంలో ఒకవేళ ఏదైనా కీలక దర్యాప్తు సంస్థలు కీలక అడుగు వేసి అప్రూవర్గా మారిన అందరి సమాచారం తీసుకొని కనుక ఈడీ దర్యాప్తు చేస్తూ ఈడీ విచారణకు కనుక కవిత హాజరైతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది సింపతికి గెయిన్ చేయాలి, దానికి సంబంధించి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కనుక పరిగణలోకి తీసుకుంటే ఇక ఏం జరుగుతుందనేది చూడాలి. పొలిటికల్గా దీన్ని ఎంతవరకు అడ్వాంటేజ్గా తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. సో ఇప్పుడు అప్రూవర్గా మారిన తర్వాత కేసు విచారణ అనేది అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు కాదు, పూర్తిగా మారిపోయినటువంటి ఒక్క అభిషేక్ బోయినపల్లి తప్పించి మిగతా అందరూ అప్రూవర్లుగా, మెయిన్గా మనం అనుకున్నట్టు అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే కవితకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ముందు నుంచి కూడా అభియోగాలు మోపిందో ఈడీ, ఆ వ్యక్తి ఇప్పుడు అప్రూవర్గా మారడం అనేది కేసును మలుపు తిప్పే అంశంగా చూడొచ్చా? రైట్ రమేష్, ఇప్పుడు అప్రూవల్గా మారారు ఒక్క అభిషేక్ బోయిన్పల్లి తప్పించి మిగతా అందరూ కూడా, ప్రధానంగా కవితకు బినామీ అని చెప్పుకుంటున్నటువంటి రామచంద్ర పిళ్ళై అప్రూవర్గా మారడం ఈ కేసును కీలక మలుపు తిప్పే అంశంగా చూడొచ్చు. అప్రూవర్గా మారడం, వాళ్ళు ఈడీకి కొత్త విషయాలు చెప్పడం, అందులోనూ ఎవరైతే అరెస్ట్ కావాల్సి ఉందో, ఎవరైతే ఇంకా బయట ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి. దీన్ని ప్రస్తుతం అంటే నిజంగా ఒక మలుపు తిప్పేటటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు ఈ కేసులో. కేసులో 6 ఇప్పటి వరకు అప్రూవర్గా మారిపోయినా అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిపోవడం మనం కీలక అంశంగా పరిగణించాలి. ఎందుకంటే ఈ కేసు మొదటి నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా అరుణ్ రామచంద్ర పిల్లై కేంద్రంగా మొత్తం కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కీలకమైన వ్యక్తి కూడా. ఎందుకంటే కవితతో కలిసి ఆయన పనిచేశాడా, కవిత ఆయనకు సహాయం చేసే ప్రయత్నం చేసిందా, ఆయన తిరుపతి వెళ్ళిన సందర్భంలో ఆయన కుటుంబంతో కూడా రామచంద్ర పిల్లై ఉండడం, ఇవన్నీ కూడా ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అరుణ్ రామచంద్ర పిల్లై చాలా కీలకంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేది మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఈయన కనుక అప్రూవర్గా మారితే ఖచ్చితంగా చాలా కీలకమైన సమాచారాన్ని ఆయన అందించే అవకాశం ఉంది. నిజానికి ఆయన ఎవరితో సౌత్ గ్రూప్గా భావిస్తున్న లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాల్లో ముందుగా ఢిల్లీ ప్రభుత్వం తయారు చేసిన లిక్కర్ పాలసీని ముందుగానే అరుణ్ రామచంద్ర పిల్లై రావడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఈ లిక్కర్ వ్యవహారాల్లో లిక్కర్ బిజినెస్లో ఆరితేరిన వ్యక్తి. దానివల్లనే ఆయన ముందుగా ఆయనను అటెంప్ట్ చేశారు. సౌత్ గ్రూప్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తుల్లో అరుణ్ రామచంద్ర పిల్లై కీలకంగా మారిన నేపథ్యంలో ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయాలనుకున్నారో, ఇటు ఒకవైపు సౌత్ గ్రూప్ ఒకవైపు నార్త్ గ్రూప్గా భావిస్తున్నారో, దానికి సంబంధించిన మొత్తం కూడా వ్యవహారాన్ని నడిపింది అరుణ్ రామచంద్ర పిల్లైగా చెప్తున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై కేంద్రంగానే ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, తర్వాత మాగుంట రాఘవ్కు సంబంధించిన వ్యవహారం కానీ, దినేష్ అరోరా కానీ, వీళ్ళందరూ కూడా తర్వాత ఒకరొకరుగా ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీ రూపొందించిన నేపథ్యంలో ఏ విధంగా తమకు అనుకూలంగా పాలసీని రూపొందించాలన్న అంశానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ప్రధానంగా
అరుణ్ రామచంద్ర పిల్లై కనుక అప్రూవర్గా మారిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కీలకమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. పాలసీని తయారు చేయడానికి ముందు, పాలసీ తయారు చేసిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లారు, అక్కడ పాలసీ ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి, ఏ విధంగా డీలర్లకు అనుకూలంగా మలుచుకోవాలి, రిటైల్ హోల్సేల్కు ఏ విధంగా మలుచుకోవాలన్న అంశానికి సంబంధించి రామచంద్ర పిల్లై కనుక కీలకమైన సమాచారం ఇచ్చి ఆయన ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఏ హోటల్లో బస్ చేశారు, ఢిల్లీలో ఏ హోటల్లో బస్ చేశారు, ముసాయిదా ఎవరికి వాట్సాప్ ద్వారా చేరింది, ఎవరు కాల్స్ మాట్లాడారు, ఇప్పుడు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 8 మొబైల్ ఫోన్ల నుంచి ఎవరికి కాల్ చేశారో, ఆ కాల్ చేసిన వ్యవహారాల్లో ఎవరు మాట్లాడారన్న సమాచారం ఖచ్చితంగా అరుణ్ రామచంద్ర పిల్లై దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఈయన కనుక కీలకమైన సమాచారం అసలు కీలకంగా కవిత ముందు నుంచి చెప్తుంది తనకు ఎటువంటి సంబంధం లేదు, ఆ మొబైల్ ఫోన్లను కూడా అందులో కీలకమైన సమాచారాన్ని కూడా ఏదైనా ఉంటే చూసుకోవాలని కూడా తన న్యాయవాది ద్వారా దానే స్వయంగా విచారణకు వెళ్ళిన సందర్భంలో ఈడీ అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చే కీలకమైన సమాచారాన్ని క్రోడీకరించి దర్యాప్తును ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 3 సార్లు కవిత హాజరైంది. ఇంతకుముందు చెప్పినట్లు 16, 20, 21 మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా ఆమె హాజరయ్యారు. ఆమె అడిగిన ప్రశ్నలు అన్నిటి కూడా ఆన్సర్ చేశారు. మరొకసారి హాజరు కావాలనుకున్నప్పుడు కూడా ఆమె వివిధ కారణాలతో హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కీలకంగా ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా 6 అప్రూవర్గా మారిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేరీజ్ వేసుకొని ఈడీ అంతకుముందు సేకరించిన సమాచారం వివిధ షార్ట్షీట్లో కొన్ని 100 పేజీల డాక్యుమెంట్ రూపంలో కూడా కోర్టుకు, రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికీ వీళ్ళు ఇచ్చిన సమాచారం నిజానికి ఏదైతే ఈడీ ఆరోపణలు చేస్తుందో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళని, ఇప్పుడు సిసోడియాకు సంబంధించిన వ్యవహారాన్ని, సిసోడియా ఇచ్చిన సమాచారం, సిసోడియా న్యాయవాదులు ఇచ్చిన సమాచారానికి కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఛార్జ్షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో అన్ని కీలక సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఒక ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. కవిత హాజరైన సందర్భంగా వీటినన్నింటినీ కూడా ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారాన్ని, ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన సమాచారాన్ని, ప్రధానంగా మీరన్నట్లు అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన సమాచారాన్ని ఖచ్చితంగా అడిగే అవకాశం, వీటన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటికి సంబంధించిన కేవలం ఈడీ దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరిస్తారు. ఈ విధంగా జరిగిందని వివిధ రూపాల్లో చేసిన దర్యాప్తుని పరిగణలోకి తీసుకొని విచారిస్తారు. కానీ అప్రూవర్గా మారిన తర్వాత కీలకమైన సమాచారాన్ని ఇస్తారు. తాము ఎక్కడ హాజరైంది, ఎక్కడ ఎవరితో మాట్లాడింది, ఏ హోటల్లో కలిసింది, ఎవరితో సంప్రదింపులు జరిపింది, ముసాయిదా సందర్భంగా పాలసీ రూపొందించే సందర్భంగా ఎవరి ద్వారా వచ్చింది, అది ఏ ఫోన్ ద్వారా, ఏ వాట్సాప్ ద్వారా షేర్ అయింది అన్న సమాచారం కూడా కీలకంగా ఎవరైతే వ్యక్తులు అందులో భాగస్వాములు అయ్యారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా విషయం తెలిసి ఉంటుంది. ఆ విషయం ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తు సందర్భంగా ఈ కవిత కనుక హాజరైతే ఇవన్నింటినీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఖచ్చితమైన సమాచారం ఈడీ ముందుంటుంది కాబట్టి వీటిని కొద్దిగా క్లిష్టంగా భావించవచ్చు. కానీ అవి ఏ విధంగా కవిత ఫేస్ చేస్తుంది, తనకు మొదటి నుంచి కూడా సంబంధం లేదని చెప్తున్న కవిత అప్రూవర్గా మారిన మిగతా 6 ఇచ్చిన సమాచారాన్ని ఏ విధంగా వాటి కౌంటర్ ఇస్తుంది, ఆ కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా దర్యాప్తు సంస్థలో దర్యాప్తు సందర్భంగానే వెలుగు చూసే అవకాశం ఉంది. ఇది మాత్రం కీలక పరిణామాంగా మాత్రం చెప్పవచ్చు. కీలక ఈడీ దూకుడుని చూస్తే ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈడీ దూకుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంగా తీసుకుంటే మాత్రం పెద్ద పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక లేయర్లో కవిత కనపడుతుంది, అవుటర్ లేయర్లో ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ చీఫ్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. కేసుకు సంబంధించి మొత్తంగా కేసు అటువైపుగా వెళుతున్నట్టు కనపడుతోంది. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో తీసుకురావాలి. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇప్పటికీ కొంతమంది ఇన్వాల్వ్ అయిన సిసోడియాతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకురావాలనేది కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షన్గా చెప్తున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గానే ఇంతకాలం కొనసాగింది. కేవలం ఆ అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ లిక్కర్ స్కామ్లో భాగస్వాములైన వ్యక్తులను మాత్రమే పరిమితం చేస్తారని భావించారు. సో కవిత వైపు రారు, కవితకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా పక్కకు పెడతారని భావించారు. కానీ ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్తో పాటు కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమనుకుంటున్నాయనేది ఇప్పుడు పొలిటికల్గా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా తెలంగాణలో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఈ కేసు ఏదో విషయంలో తేల్చాలి. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారో, కేసీఆర్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కవితకు సంబంధించిన ఈడీ దర్యాప్తు ఎందుకు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది, ఎందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వెనుకంజ వేశాయనే ప్రశ్నలు తలెత్తినాయి. అదేవిధంగా ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంశాన్ని కూడా పలుమార్లు లేవనెత్తింది, ప్రజల్లో ప్రచారం చేస్తుంది. ఎందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు బీజేపీకి చెందిన కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కొంతమంది బీజేపీ నేతలు మన దగ్గర సర్వేకి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ
కలిసిపోయిందట కదా అంటూ కొంతమంది ప్రజల నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ ఎదురయ్యాయని చెప్పి తెలుస్తోంది. బీజేపీని నేతలను బీజేపీ నుంచి వలస వెళ్ళే నేతలను కట్టడి చేయాలంటే ఇక బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు తక్షణ కర్తవ్యం. తెలంగాణలో పార్టీకి మళ్ళీ పునర్జీవనం చేయాలి. ఇంతకు ముందు వచ్చిన హైప్ని దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో తేల్చాలి. అందుకే బీజేపీకి సంబంధించిన వ్యవహారాన్ని చక్కబెట్టాలంటే, తెలంగాణలో బీజేపీ మరొకసారి నిలదొక్కోవాలంటే కవిత విషయంలో కనీసం దర్యాప్తు జరపాలి. అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, తాము ఫైట్ చేస్తున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా తమ పనితనం చేసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం ఆగారంటే ఖచ్చితంగా కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంతకాలం ఆగిపోయింది. అందుకనేది ఆ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరిణామం కనుక చోటు చేసుకుంటే, ఇప్పటికే మనం చూస్తున్నాం సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి ఎల్లుండి నుంచి తెలంగాణ కేంద్రంగా. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా పలువురు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అసంతృప్తి ఉన్న నేతలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే సమాచారం ఉంది ఆ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఇక పూర్తిగా బీజేపీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కీలకమైన నేతలు కనుక కాంగ్రెస్ వైపు వెళ్తే, బీఆర్ఎస్కి వైపు నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తే, బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇటువైపు వెళ్తే, ఇటు బీజేపీ సంబంధించిన నేతలు కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లింక్ని తెగొట్టాలంటే రమేష్ 17వ తేదీన అటు కాంగ్రెస్ కూడా ఒక సమావేశం నిర్వహిస్తుంది, బీజేపీ ఇటు సమావేశం నిర్వహిస్తుంది. ఈ జరిగినటువంటి పరిణామం బీజేపీకి ఒక విధంగా ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అనుకోవచ్చా? సంస్థలపైన కేంద్ర ప్రభుత్వం పనిపెట్టిందా అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం. ఆ దిశగానే ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. రైట్ రమేష్, అంటే 17వ తేదీన పోటాపోటీ సభలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన పరిణామం బీజేపీకి నిజంగా ఒక ఆయుధాన్ని ఇచ్చింది అనుకోవచ్చా? బీజేపీకి ఒక ఆయుధానంతో పాటు వాళ్ళు మళ్ళీ తాము తెలంగాణలో అధికారం మాకే, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సిడబ్ల్యూసీ సమావేశాలు పెట్టినా లేదా 17న అమిత్ షా వస్తున్నాడు. ఖచ్చితంగా మీరు అన్నట్లు అమిత్ షా ఈ సమావేశం సందర్భంగా ఆయనకు కూడా తీవ్రంగా మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీ దర్యాప్తు సంస్థలు కానీ బీజేపీ కానీ ప్రజల పక్షాన పోరాడుతుంది. కేసు దర్యాప్తు చేసే విషయంలో పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏదో నిర్దేశిస్తే ఆ దిశగా ముందుకు వెళ్ళదు. కేంద్రం ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తీసుకున్న సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అరెస్టులు ఉంటాయి, నోటీసులు ఉంటాయని చెప్పే అవకాశంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పనులు చేస్తుందన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా అమిత్ షా ఇది అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే అమిత్ షా 17న వస్తున్న నేపథ్యంలో ఆయన 16న శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడే బస్ చేస్తారు. ఆ తర్వాత 17న జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఆయన మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గర్జించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు రావడం అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో విమోచన దినోత్సవం సందర్భంగా కూడా గత ఏడాది కూడా ఇదే సందర్భంగా అమిత్ షా వచ్చి ఇదే రకమైన ఆరోపణలు ప్రభుత్వం మీద చేశారు. ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది బీజేపీ. అప్పుడు నిజానికి కూడా బీజేపీ కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తుందా? జిహెచ్ఎంసీ ఫలితాలు చూసిన తర్వాత, దుబ్బాక ఫలితాలు చూసిన తర్వాత, హుజరాబాద్ ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ హైప్ కనిపించింది. నిజానికి చాలామంది నేతలు కూడా బీజేపీ వైపు వెళ్ళాలనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలతో బీజేపీ ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లు చల్లబడిపోయింది. దీన్ని మరొకసారి ముందుకు తీసుకోవాలి, మరింత దూకుడుగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే అమిత్ షా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈడీ నోటీసులు కవితకు రావడం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా బీజేపీ దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా మలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. విమర్శలు చేయడం కాదు, మేము ఎంత పారదర్శకంగా ఉన్నాం, దర్యాప్తు సంస్థలు ఏ విధంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయన్న అంశానికి సంబంధించి మరొకసారి లిక్కర్ స్కామ్ అంశాన్ని, లిక్కర్ స్కామ్లో భాగస్వాములైన కవితతో పాటు ఇతరుల మీద కూడా బీజేపీ ఆరోపణలు ఇంకా మరింత దూకుడుగా చేసే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది, ఉపయోగించుకుంటుంది కూడా. మొత్తంగా ఎన్నికల ముంగిట రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడివేడి రాజకీయాలు కనపడుతూ ఉన్నాయి రమేష్. జస్ట్ ఫ్యూ మంత్స్ అహెడ్ ఉన్న ఎన్నికలు, అటు కానీ ఇటు కానీ. చూస్తున్నాం, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత
పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో దాన్ని తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కనుక అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు కూడా వేరువేరుగా చూడొచ్చు. ఒకవైపు అరెస్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టు అవినీతి స్కామ్ని వెలుగులోకి తీసుకొచ్చాం, ఆ స్కామ్ ఎంత పెద్దగా ఉంది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు దానికి లబ్ధి పొందారన్న అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా అరెస్టుని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంది, దానికి జనసేన కూడా తోడైంది. కానీ ఇక్కడ కవిత ఈడీ నోటీసులు ఇవ్వడం, ఈడీ నోటీసుల తర్వాత ఏం జరగబోతుంది అనేది మనకి ఇప్పుడిప్పుడే తెలియకపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కనుక ఒకవేళ దూకుడుగా వ్యవహరించి అరెస్టుల దాకా వెళ్తే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణకు 9 ఏళ్లుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ కళను సాకారం చేసిన పార్టీగా బీఆర్ఎస్ ముందుంది. కేసీఆర్ తెలంగాణ ప్రజల చిరకాల కోరికను ఆయన తీర్చారు. అదేవిధంగా 9 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణను ప్రగతి పదవిలో ముందుంచారు. ఇటు కాళేశ్వరం నీళ్లతో పాటు అనేక ప్రాజెక్టులు, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు, ఇటువంటి చాలా మిషన్ భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయతో పాటు తెలంగాణను సస్యశ్యామలం చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా కవిత కనుక ఏదైనా దూకుడుగా వ్యవహరించి అరెస్ట్ల వరకు వెళ్తే దాన్ని సింపతి గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సీఎం కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లాలని నిర్ణయించుకునే, అందుకే తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈడీ నోటీసులు వచ్చాయి. ఒకవేళ ఫర్దర్గా అరెస్ట్ల వరకు వెళ్తే దాన్ని కూడా ఎన్నికల ఎజెండాగా మలుచుకొని కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆ దాడిని ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ అది ఎటువైపు ఒకవేళ ఈ అరెస్ట్ల వరకు వెళ్ళి బీజేపీ దీన్ని ముందుకు తీసుకెళ్లినా ట్రయాంగిల్ ఫైట్ తెలంగాణలో ఉండుంటుంది. అది అంతిమంగా బీఆర్ఎస్కే లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ముందు నుంచి కూడా కేసీఆర్ అదే రకమైన వ్యూహాన్ని అమలు పరుచు వస్తాడు. తెలంగాణలో కనుక ట్రయాంగిల్ ఫైట్ అయితే అంతిమంగా బీఆర్ఎస్కే లబ్ధి చేకూరుతుంది కేసీఆర్ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీని వ్యూహాత్మకంగా పైకి లేపారు. బీజేపీ తెలంగాణలో ఉంది, బీజేపీ బలంగా ఉందన్న అంశానికి సంబంధించి బండి సంజయ్ మీద నేరుగా ఆరోపణలు చేయడం సహజంగా కేసీఆర్ ఎక్కడ కూడా ఒక నేతను, తనకంటే కింది స్థాయి నేతను టార్గెట్గా చేసి ఎక్కడ కూడా ఆరోపణలు విమర్శలు చేయడం అనేది చేయడు. ఆయన రాజకీయంగా ఆ రకమైన వ్యూహంతో ముందుకెళ్తారు. కానీ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ మీద నేరుగా ఆరోపణలు చేశారు. బండి సంజయ్ వ్యక్తిగతంగా బలపడడానికి, బండి సంజయ్ పార్టీలో బలపడడానికి కూడా ఒక రకంగా కేసీఆర్ దోహదం చేసిందని మనం భావించవచ్చు. అందుకే ఒక దశలో బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలో అధికారంలోకి వస్తుందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా అదే జరిగితే ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ, ఇంకొక వైపు బీఆర్ఎస్ అంతిమంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలత ఇవన్నీ కూడా తమకు లాభిస్తాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, ప్రజా వ్యతిరేక ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కనుక ఇటు ఒకవైపు బీఆర్ఎస్కే లాభం అనేది కేసీఆర్ ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కూడా బీజేపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లే. ఈ రెండు పార్టీలకు సమానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కనుక చీల్చితే అంతిమంగా బీఆర్ఎస్కి లాభం. ఈ వ్యూహంతో కూడా బీఆర్ఎస్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం ద్వారా, లేదా ఈడీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ల వరకు వెళ్ళడం ద్వారా బీఆర్ఎస్కు నష్టం అనేది బీఆర్ఎస్ భావించడం లేదు. అది అంతిమంగా బీఆర్ఎస్కే లాభిస్తుంది. బీజేపీ ఓట్లను చీల్చుకుంటుంది, కాంగ్రెస్ ఓట్లను చీల్చుకుంటుంది. ప్రభుత్వ అనుకూల వ్యతిరేక ఓట్లను వాళ్ళు చీల్చుకుంటారు, అనుకూల ఓట్లను తాము సంపాదిస్తాం. ఆ రకంగా మళ్ళీ కూడా తమే అధికారంలోకి వస్తామనేది బీఆర్ఎస్ భావన. ఆ దిశగా ఏది జరిగినా తమ మంచికి అనేది బీఆర్ఎస్ చూస్తుంది. అఫ్ కోర్స్, అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రెండు బలమైన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు 2 సార్లు టర్మ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఎక్కువగా జీలుతుంది, ఎక్కువగా లాభపడుతుంది. అది మీరు చెప్పినట్లుగా ఒక ఈక్వేషన్ బీఆర్ఎస్ తరపు నుంచి చూసినట్లయితే. కానీ మనం ఒక 5-6 నెలల క్రితం చూసినట్లయితే, అంటే ఎప్పుడైతే పీక్ స్టేజ్లో మనకు కేసు కనపడిందో, కొద్ది నెలల క్రితం బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ పతాక స్థాయిలో ఉంది, కాంగ్రెస్ అంతగా పుంజుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కాంగ్రెస్ పుంజుకొని బీజేపీ చల్లబడినటువంటి పరిస్థితి, ఇప్పుడు బీజేపీని పైకి పుష్ చేసేటటువంటి పరిస్థితి. సో ఈ రోజు బీజేపీ ఈక్వేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ బీజేపీ వ్యూ నుంచి? చల్లబడిందని చెప్తున్నారు, తగ్గిపోయిందని చెప్తున్నారు. బీజేపీని మళ్ళీ పునర్నిర్మించుకోవడం, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో బీజేపీ ఉందో అదే స్థాయిలో కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత కూడా బీజేపీ బలపడింది. బీజేపీకి సంబంధించి ప్రధానంగా బీజేపీ తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి తాము బలంగా ఉన్నాము. కాంగ్రెస్తో పోటీ కాకుండా బీఆర్ఎస్ బీజేపీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ అదే భావిస్తుంది, బీజేపీ కూడా అదే భావిస్తుంది. కొన్ని ఈ పరిమిత జిల్లాల్లో ఆదిలాబాద్కు సంబంధించిన కొన్ని ఆ జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, నిజామాబాద్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ పోటీ ఉంటుంది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థాయిని అన్ని
తెలంగాణ జిల్లాలో కూడా వ్యాపింపజేయడానికి తమకు ముందున్న కర్తవ్యం. ప్రధానంగా బీజేపీ ఎదుర్కొంటున్న ప్రశ్న ఒకే ఒక ప్రశ్న, ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఎందుకు ఈడీ దర్యాప్తులు దూకుడు తగ్గించింది, ఎందుకు వేగం పెరగలేదు, కవిత ఈడీ నోటీసుల విషయంలో కానీ, కవిత లిక్కర్ స్కామ్ల విషయంలో కానీ ఎందుకు బీజేపీ ముందుకు వెళ్ళలేకపోయింది. అంతకుముందు బండి సంజయ్ చాలాసార్లు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పారు, కేసీఆర్ని జైలుకు పంపుతాం, అవినీతి పాలన అంతం చేస్తాం, బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తాం, అదే తమ ముందున్న కర్తవ్యం, దర్యాప్తు సంస్థలు ముందున్నాయి, జైలుకు పంపి తీరుతామని అనేకసార్లు కూడా బండి సంజయ్ అనేక వేదికల మీద చెప్పారు. ఇవన్నీ బీజేపీ ఎందుకు విస్మరించింది, బీజేపీ నేతృత్వంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు విస్మరించారు? లిక్కర్ స్కామ్కి సంబంధించి 3 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చి పిలిచి కవితని అరెస్ట్ వరకు వెళ్ళిన సందర్భంలో బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గింది, బీజేపీకి నేతృత్వంలో ఉన్న దర్యాప్తు సంస్థలు ఎందుకు వెనక్కి తగ్గాయి అనేది ప్రజల నుంచి ముందు నుంచి వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్న కేవలం ప్రజల నుంచి కాదు, బీజేపీ అభిమానుల నుంచి కూడా వచ్చే ప్రశ్న. మొత్తం చల్లబడింది వ్యవహారం అంతా, ఇక అరెస్టులు ఉండవు, నోటీసులు ఉండవు, మొత్తం బీఆర్ఎస్ ఇంటర్నల్గా కలిసిపోయింది. అంతిమంగా కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీలో మార్పు వచ్చింది. ఒకవేళ కనుక తెలంగాణలో ముందుకు వెళ్తే అది అంతిమంగా కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది. ఒకవైపు సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక కాంగ్రెస్ వశమై, ఇంకొక వైపు తెలంగాణ కూడా ఆ దిశగా కాంగ్రెస్ వైపు వెళ్తే అంతిమంగా తమకు నష్టం చేకూరుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకవైపు సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణ కనుక కాంగ్రెస్లో చేతుల్లోకి వెళ్తే ఖచ్చితంగా అది నష్టం చేకూరుతుందనే భావనతోనే హఠాత్తుగా బీజేపీ కూల్ అయిందా, ఆ కూలైన నేపథ్యంలోనే బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందాలు చేసుకున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమైంది, బీజేపీ శ్రేణులలో కూడా వ్యక్తమైంది. చాలామంది తమకు సీట్లు కావాలి, బీజేపీకి సంబంధించిన టికెట్లు తమకు కావాలని చాలామంది డిమాండ్ చేసి ఆ తర్వాత కొంతమంది వెనక్కి తగ్గారు. చంద్రశేఖర్ లాంటి మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్కు వెళ్ళిన సందర్భం చూస్తాం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్కి సంబంధించి మొన్న రేవంత్ రెడ్డిని కూడా కలిసిన సందర్భం చూస్తాం. బీఆర్ఎస్లో టికెట్లు రాని వాళ్ళు కూడా బీజేపీలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పునరాలోచనలో పడి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ముందున్న కర్తవ్యం ఎట్లయినా బీజేపీని ముందుకు తీసుకెళ్లాలంటే తాము ముందు ప్రజల నుంచి వస్తున్న, బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్న ఎందుకు ఈడీ దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాలి. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఇప్పుడు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కవితను ఈడీ నోటీసులు ఇచ్చి పిలవడం, ఆ తర్వాత ఇప్పటివరకు అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కవిత నోటీసుల ద్వారా వస్తే ఆమెని ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఆమెను ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి, లిక్కర్ స్కామ్లో ఏ విధంగా భాగస్వాములు చేయాలి, భాగస్వాములు చేసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, అరెస్ట్ వరకు వెళ్ళాలా లేదా, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆ దిశగా దర్యాప్తు సంస్థలు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంత ఈజీగా ఈ నేపథ్యంలో ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో అంత ఈజీగా ఒక సీఎం కుమార్తెని పిలిచి ఈడీ నోటీసులు ఇచ్చి మళ్ళీ అరెస్ట్ల వరకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఇది బీజేపీకి అనివార్యమైన పరిస్థితి. ఆ దిశగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది, దర్యాప్తు సంస్థలతో ఇప్పుడు నోటీసులు ఇప్పించిందని చెప్తున్నారు. అదే అంటే మనం గతంలో 3 సార్లు మార్చిలో హాజరైనప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు అరెస్ట్ అవుతుంది అనుకుని అర్ధరాత్రి వరకు ఆవిడ విచారణ జరిపి పంపించినటువంటి పరిస్థితులే చూసాం. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే మాత్రం ఒక రకమైన నిరాశ వీళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది బీజేపీ శ్రేణులు. అంటే రాజకీయంగా చూసినట్టు దర్యాప్తు సంస్థ దాని ప్యారలల్గా అది చేయాల్సిన చేసుకుంటూ పోతుంది. కానీ రాజకీయంగా వీళ్ళ కోణంలో చూస్తే మళ్ళీ దర్యాప్తుకు పిలిచి, మళ్ళీ విచారణకు పిలిచి, మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పంపించేయడం అనేది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఇంతమంది అప్రూవర్లుగా మారి చాలా కీలకమైన సమాచారం ఇచ్చిన తర్వాత రేపు ఒకవేళ ఆవిడ ఈడీ నోటీసులకు స్పందించి రేపు విచారణకు వెళితే మాత్రం నిజంగా ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ రేపు జరిగేది. ఈజీ అయిన పని కాదు. గతంలో ఇంతకుముందు 3 సార్లు కవితని పిలిచి మాట్లాడినట్లు, కవిత పైన ప్రశ్నల వర్షం కురిపించినట్లు ఈసారి నోటీసులకు, ఇంతకుముందు ఇచ్చిన నోటీసులకు తేడా ఉందని చెప్తున్నారు. అది మనం చెప్పడం కాదు, బీజేపీ అగ్రనాయకుల నుంచి అందుతున్న సమాచారం. మనతో మాట్లాడిన చాలామంది నేతలు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు. బీజేపీ శ్రేణులను, బీజేపీకి ఉన్న ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి నాయకులను నిలువరింపజేయడానికి త్వరలో ఒక అద్భుతం జరగబోతుంది, త్వరలో ఒక అరెస్ట్ జరగబోతుంది. అరెస్ట్ ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో లాభిస్తుంది. మీరు సంయమనం పాటించాలి, సహనం వహించాలి, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని వాళ్ళకి సంబంధించిన అగ్రనేతలు, ఆ పార్టీకి సంబంధించి అసెంబ్లీ స్థాయి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎవరూ బయటికి వెళ్ళదు, ఎవరు అసంతృప్తి పడాల్సిన పని లేదు, టికెట్లు తీసుకోండి, బీజేపీ నుంచి ఖచ్చితంగా మనకు లాభం చేకూరే పని త్వరలో జరగబోతుందని నచ్చజెప్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా నేతలు నమ్మే పరిస్థితి లేదు. నమ్మలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కొంతమంది వేరే పార్టీలో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
కానీ కొంతమంది నేతలు ఇక ఆశతో ఉన్నారు, ఏదో జరగబోతుందని చెప్పిన అగ్రనేతలు చెప్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని బీజేపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు నోటీసులు చూస్తుంటే ఖచ్చితంగా గతంలో వచ్చిన నోటీసులకు ఇప్పుడు వచ్చిన నోటీసులకు చాలా డిఫరెంట్ ఉంది. ఇంతకుముందున్న అరుణ్ రామచంద్ర పిల్లే కానీ, తర్వాత బుచ్చిబాబు కానీ, మాగుంట రాఘవ్ కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ అప్పటికు అప్రూవర్గా మారలేదు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళంతా అప్రూవర్గా మారారు, కొంత సమాచారాన్ని ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ఈడీ ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటేనే మళ్ళీ ఒకసారి కవితను పిలిచే అవకాశం ఉంది, అందుకే పిలిచారని చెప్తున్నారు. ఈ నోటీసుల సందర్భంగా 1 రోజులు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా, వీళ్ళందరూ ఇచ్చిన సమాచారాన్ని ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది పొలిటికల్గా తెలంగాణలో అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి అవకాశం ఉంది, అందుకే ఈ నోటీసులు ఇచ్చింది. గతం నోటీసులకు ఈ నోటీసులకు మనం పోల్చలేము. ఖచ్చితంగా బీజేపీ అగ్రనేతలు చెప్తున్న సమాచారాన్ని ఇది కీలక పరిణామం, కీలక ఘట్టం అనేది జరగబోతుంది, కీలక పరిణామం తెలంగాణ రాజకీయాల్లో జరగబోతుంది. చాలా రోజులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి మాట, మరో బిగ్ షాట్ని ఈడీ అరెస్ట్ చేయబోతుంది, మరో బిగ్ షాట్ని ఈడీ అరెస్ట్ చేయబోతుంది అనేది కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం కూడా. ఎస్, ఖచ్చితంగా ఇంతకు నేతలు చెప్పినట్లు మనం బీజేపీ నేతలు ఏదైతే చెప్తున్నారో అదే జరుగుతుంది. బీజేపీ నేతలు ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎందుకు బీజేపీ శ్రేణులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు బీజేపీ మళ్ళీ ఏదైతే గతంలో ఉన్న బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళిందో అదే స్థాయిలో బీజేపీ ఉంటుంది. మనం ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని బీజేపీ నేతలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ పరిణామం జరగబోతుందని అనుకున్నారు. కానీ కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ బంధం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జరగదు. ఆ 2 పార్టీలు కూడా లోపాయికారు ఒప్పందాలు చేసుకున్నాయి. లోపాయికారు ఒప్పందాల నేపథ్యంలోనే ఇంకా ఎటువంటి నోటీసులు ఉండవు, అరెస్టులు ఉండవు కూడా అని ప్రజలు స్పష్టమైన క్లారిటీకి వచ్చి కాంగ్రెస్ వైపు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోతుందని భావిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఇప్పుడు నోటీసులు ముందుకు వచ్చాయి. దీన్ని బీజేపీ సాధ్యమైనంత వరకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఆ దిశగానే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఇప్పుడిప్పుడే నిన్న చూస్తున్నాం, బీజేపీ నిరుద్యోగ దీక్ష పేరుతో 24 గంటల పాటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా భారీ ఎత్తున దీక్ష చేశారు. అన్ని శ్రేణులను కూడా పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు, అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రజలని అటెన్షన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది కనుక ప్రజల నుంచి ఉత్పన్నమైన ఏకైక ప్రశ్న ఈడీ నోటీసుల విషయంలో, అరెస్టుల విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళడం లేదన్న ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. ఆ ఆన్సర్ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల సందర్భంగా ఖచ్చితంగా ఈ 6 ఎవరైతే అప్రూవర్గా మారిపోయారో వాళ్ళందరూ ఇచ్చిన సమాచారాన్ని సేకరించి ఆ దిశగా ముందుకెళ్తారని భావిస్తున్నారు. ఇది కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే లేదు. అంత తేలిగ్గా తీయలేం. గతంలో ఇచ్చిన నోటీసులు ఈ నోటీసులు ఒకటేనని అంత తేలిగ్గా రైట్ రమేష్.